సంచలనంగా మారినటువంటి యూట్యూబర్ వైష్ణవికి సంబంధించినటువంటి హత్య కేసులు ఇప్పుడు పోలీసులను ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా భర్త హరిబాబు హత్య చేయడానికి వెనుకున్న రీజన్ ఏంటి అనేటువంటి కోణంలోనే ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం నేను హరిబాబుకు సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ప్రస్తుతం ఇది జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉన్నటువంటి గుట్ట అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఇక్కడే సో హరిబాబుకు సంబంధించిన తల్లి ఉన్న ఇల్లు ఇదే. సో ఇక్కడ సరిగ్గా హత్యకు కొన్ని రోజుల ముందట వైష్ణవిని ఇంటికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎవరైతే హరిబాబుకు సంబంధించినటువంటి తల్లి ఉందో తల్లి లక్ష్మితో గొడవ పడ్డారు. సో గొడవ పడిన తర్వాత అక్కడి నుంచి ఆమె ఈ ఇంటిలోనే ముందుగా వైష్ణవితో పాటు హరిబాబు ఇద్దరి కళ్ళల్లో కూడా కారం కొట్టింది అనేటువంటి సమాచారం కూడా మనకి తెలిసినటువంటి విషయం తెలిసిందే. సో అయితే ఈ ఘటన జరిగిన వెంటనే వీరు ఇక్కడి నుంచి పరారీలో ఉన్నారు. ప్రస్తుతం ఇంటికి సంబంధించి కూడా తాళాలు వేసేస్తున్నారు. సో ఇంటికి ఎప్పుడైతే హత్య జరిగిన తర్వాత వెంటనే వీళ్ళ ప్రమేయం ఉంది అని ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడి నుంచి వారి తల్లి లక్ష్మి పరారీ అయినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూద్దాం. ఇంటికి సంబంధించి కూడా పోలీసులు ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నారు. ఇక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ కోరుట్ల పోలీసులను కూడా ఇక్కడ ఇంటికి కాపలాగా కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా వైష్ణవి తల్లిదండ్రులు కూడా ఒక ఆరోపణ కూడా చేస్తున్నారు. వీళ్ళకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. హరిబాబుకు సంబంధించిన సోదరుడు ఆనంద్, చిత్తారి ఆనంద్ ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు. గతంలో కూడా ఆయన 23వ వార్డుకు సంబంధించి ఇక్కడ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పోటీ చేశాడు. సో ఆయనకు ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ లో భాగంగానే హరిబాబు ఈ విధంగా రెచ్చిపోయాడు. హత్య చేసి కూడా ఈజీగా తప్పించుకోవచ్చు, బయటకు రావచ్చు, తనకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఏం కాదు అనేటువంటి ధీమాతోనే ఈ హత్య చేశాడు అనేటువంటి ఇది కూడా చెప్తున్నారు. సో ఇక్కడంతా కూడా వారి కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది.